నమస్కారం. అంకురం కార్యక్రమానికి స్వాగతం. ఆ పిల్లలు ప్రత్యేకం. సమాజంలోని కల్మషాలు దరిచేరని నిర్మల హృదయాలు, ప్రేమగా మాట్లాడితే కరిగిపోయే సున్నిత మనస్కులు, ఎంత ఎదిగినా ఎదగని మనసులు, పసిహృదయాలు, మెదడులో జరిగే భావ విస్ఫోటనాలను మాటల్లో పెట్టలేని అసహాయులు, సాటివారికి సాయం చేయడంలో ముందుండే గొప్ప మనసులు. వాళ్లే స్పెషల్ చిల్డ్రన్, మెంటల్లీ రిటార్డెడ్, ఆటిజం, సెరిబ్రలీ పాల్సీ బారిన పడి కుటుంబంలో సమాజంలో అవహేళనలు ఎదుర్కొనే చిన్నారులు. వారి కోసం పనిచేస్తున్న సంస్థ అనురాగ్ స్కూల్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్. నేటి అంకురం. సమాజ హితం కోసం చేసే పనుల వెనకాల ఓ బలమైన కారణముంటుంది. జీవితంలో తాము చూపిన అనుభవాల సారముంటుంది. అనురాగ్ స్థాపన వెనక అలాంటి కారణమే ఉంది. తన తోటి వాడే అయినా మెంటల్లీ రిటార్డెడ్ బంధువు విషయంలో సమాజం చూపే చిన్న చూపు రామాంజనేయులు హృదయంలో చెరగని ముద్ర వేసింది. భవిష్యత్తులో అలాంటి వారి కోసం పనిచేయాలన్న ఆలోచనకు నాంది పలికింది. నా కుటుంబంలో నేను ఇలా పిల్లలకి సహాయం చేయాలనే కోరికను తెలియజేసినప్పుడు మా తల్లిదండ్రులు అయితేనేమి, తర్వాత మా కుటుంబ సభ్యులైతేనేమి దానివల్ల ఎక్కువ నష్టపోతారు జీవితంలో. ఒక టీచర్గా అయితే నువ్వు ఇంకా ఒక జీవితంలో మంచి వ్యక్తిగా కుటుంబానికి సహాయం చేయొచ్చు అన్నప్పుడు కూడా వాళ్ళని ఎంతో అంత సర్ది చెప్పి వాళ్ళని సరైన ప్రోత్సాహం లేకున్నా కూడా అలానే నేను ఎంఏ సోషియాలజీ చేసి గోల్డ్ మెడల్లో వచ్చినటువంటి ఇన్సెంటివ్ స్కాలర్షిప్లో వచ్చిన దాన్ని ఈ సంస్థను బీజం పోసుకునే దానికి వచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి 10,000ను పెట్టుబడిగా పెట్టి అప్పటి నుంచి ముందుకు పోయేదానికి దశలుగా పెంచుకుంటూ వచ్చాను. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హ్యాండిక్యాప్డ్ అనేది ఉంది. అక్కడికి వెళ్ళి ఒకసారి ఇంటర్న్ తీసుకోని చెప్తే అక్కడికి వెళ్ళాను. వాళ్ళు నాకు ఒక 2-3 స్వచ్ఛంద సంస్థలు ఇస్తే వాళ్ళ ద్వారా కొంచెం ఈ ఫీల్డ్లో ఇలాంటి ఫీల్డ్ పిల్లలకు చేయాలంటే ఇలాంటి శిక్షణ కానీ ఇలాంటి నైపుణ్యత కానీ పొందాలని తీసినప్పుడు 1984 నుంచి 86లో దీంట్లో మనం జ్ఞానాన్ని పెంచుకుంటూ తర్వాత ఈ సమయంలోనే నేను బీఈడి స్పెషల్ ఎడ్యుకేషను, బీఈడి నార్మల్ ఎడ్యుకేషను కంప్లీట్ చేసి ఈ కార్యక్రమానికి ఎలా మరి చేయాలని చెప్పేసి ముందుకు పోయేదానికి పూనుకున్నాను. ఇలాంటి పని ముందుకు సాగాలంటే ప్రజలకు దగ్గరవ్వాలి. అలా కావడానికి ఎక్కువగా ఉపయోగపడేవి విద్య, వైద్యం, మతం. వీటిల్లో మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలకు కావాల్సిన వైద్యాన్నే ఎన్నుకున్నారు రామాంజనేయులు. నెలకు ఒక 3-4 మెడికల్ క్యాంప్స్ సుమారు 30-40 గ్రామాల్లో పర్యటన చేసి ప్రజల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి మేము కూడా ఈ కార్యక్రమాలు చేసేదానికి అర్హులము అనే చిన్న సందేశాన్ని తర్వాత చిన్న కాన్ఫిడెన్స్ని సంపాదించగలిగాం. మెడికల్ క్యాంప్లో మేము ఆల్రెడీ ఒక అవగాహన ఉంది కాబట్టి ఈ పిల్లలు డిజేబిలిటీ అనే వాళ్ళని ఒకటాన్నే ప్రత్యేకంగా మేము తీసుకొని లేము కాబట్టి మేము ప్రత్యేకంగా సమాజంలో స్త్రీ పాత్ర అనేది కుటుంబంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. స్త్రీ గన చక్కగా చేయగలిగితే కన్నా, స్త్రీ గన అన్ని విషయాల్లో కన్నా
అవగాహన ఉంటే ఈ సమాజానికి ఎటువంటి వికలాంగులు కానీ లేదనే ఉద్దేశంతో స్త్రీలు, పిల్లలు, వికలాంగులకు చేయాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్స్ మెయిన్గా ఉమెన్ మెడికల్ క్యాంప్స్, తర్వాత అడోలసెంట్స్ మెడికల్ క్యాంప్స్, తర్వాత మాల్ న్యూట్రిషన్ మెడికల్ క్యాంప్స్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాం. దీంట్లో భాగంగానే 1991లో అనురాగ్ సంస్థను రిజిస్టర్ చేయించారు. ప్రతి సంస్థలాగే దీనికి బాలారిష్టాలు తప్పలేదు. మేము చేసిన మెడికల్ క్యాంప్స్ వలన చాలామందిని పిల్లల్ని ఐడెంటిఫై చేయగలిగాము. మేము వెళ్ళినట్టు ఇటువంటి పిల్లలకి ఇలాంటి సేవలు చేసిన దానివల్ల మీ పిల్లల్ని ముందే గన ఐడెంటిఫై చేసుకోగలిగితే కన్నా మీ పిల్లలకి రాబోయే రోజుల్లో చెవి వినపడడం లేదంటే సెకండరీ హ్యాండిక్యాప్స్ అనేటువంటి ప్రివెంట్ చేయొచ్చు. అటువంటి కోసం మీరు అర్లీ ఇంటర్వెన్షన్ అనే కార్యక్రమంలో మా దగ్గర కానీ లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు నడుస్తున్నాయి. మీరు అక్కడికైనా వెళ్ళొచ్చు, లేకపోతే మా దగ్గర ఉన్న డాక్టర్ల ద్వారా మీకు సహాయం చేయగలుగుతాము. ఈ క్రమేపంలో 94లో 30 గ్రామాల్లో వెళ్ళినప్పుడు దగ్గర ఒక 200-300 వికలాంగులను గుర్తించడం జరిగింది. దాంట్లో రకరకాలైనటువంటి ఏజ్ గ్రూపులను కూడా గమనించాము. 0 నుంచి 4 సంవత్సరాల ఉన్న పిల్లలకు మాత్రమే సేవ చేసేదానికి ముందుకు వచ్చాము. దాన్ని ఏంటంటే అర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రాం వలన మాకు ఒక ఇన్స్టిట్యూషన్ లేదు కాబట్టి మాకున్న డాక్టర్లతో వాళ్ళకు సరైనటువంటి చికిత్సలు ఇప్పించేసి సెకండరీ హ్యాండిక్యాప్కు ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేయని ఉద్దేశంతో 94 వరకు మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాం. అనురాగ్లో కనిపించే పిల్లలంతా బిలో పావర్టీ లైన్లో ఉన్న కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్లే. వీరి మొదటి ప్రాధాన్యత వీరికే. అలా వీరి దగ్గర ప్రస్తుతం దాదాపు 100 మంది పిల్లలున్నారు. 13 మెంబర్స్ ఆటిజం, 16 మెంబర్స్ డౌన్ సిండ్రోమ్, 12 మెంబర్స్ సెరెబ్రల్ పాలసీ, మిగతా పిల్లలు మైల్డ్, సివియర్, మోడరేట్ మెంటల్ రిటార్డెడ్ చిల్డ్రన్ ఉన్నారు. 70% అబ్బాయిలే ఉన్నారు. మరి ఆ 30% అమ్మాయిలు ఉన్నారు. యాక్చువల్గా మరి జనాభాలో అయితే కన్నా 50% ఉన్నారు. కానీ దీంట్లోని మరి వాళ్ళ కుటుంబంలో కానీ తర్వాత కొన్ని సమాజంలో ఉన్నటువంటి తేడాల వలన కానీ ఆడపిల్లల్ని స్కూల్కి పంపేదానికి ఇంకా కొంచెము అవగాహన సదస్సులు కానీ అవేర్నెస్ కానీ క్రియేట్ చేస్తే ఈ పిల్లలు కూడా ఈ అండర్లో 50% ఉండేదానికి అవకాశం ఉంటుంది. మామూలు పిల్లలకు, స్పెషల్ చిల్డ్రన్కు ఎడ్యుకేషన్ విషయంలో చాలా తేడా ఉంటుంది. వీళ్లకు చెప్పాల్సిన విషయాలు వేరే ఉంటాయి. దీనికోసం FACPని ఫాలో అవుతారు. మన స్కూళ్ళకు ఒక స్టూడెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళని ఫస్ట్ మనం అసెస్మెంట్ తీసుకుంటాం. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు ఏం వస్తుంది, ఈ ఏజ్లో ఈ పిల్లలకు ఏం రావాలని ఉండేది మనము వాళ్ళకి ఫస్ట్ అసెస్మెంట్ తీసుకుంటాం. చదువు కాదు ఇంపార్టెంట్. ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళ సొంతం పనులు చేయడం. దానికి వాళ్ళకు వస్తుందా లేదా, రాకపోతే మనం అక్కడ నుంచి స్టార్ట్ చేయాలా. ఇప్పుడు పొద్దున్న లేచిన తర్వాత బ్రషింగ్ చేయడం కానీ, లేకపోతే బాతింగ్ కానీ, ఈటింగ్ స్కిల్స్ కానీ ఇదంతా వారికి మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ ఒక స్టూడెంట్ మన దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ మనం నేర్పించాల్సింది వాళ్ళ బాత్రూమ్కి వెళ్ళడం కానీ, ఈవెన్ బాత్రూమ్కి వెళ్ళడం కూడా వాడికి రాదు. కాబట్టి మనం ఎట్లా ఇండికేషన్ ఇవ్వాలా, బాత్రూమ్ ఆల్రెడీ వాళ్ళు బట్టల్లోనే వెళ్తుందంటే మనం ఎట్లా వారికి ఇండికేషన్ ఎట్లా చేయాలని చూపించడం కానీ ఇదంతా మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. వాళ్ళని ఫస్ట్ ఎట్లా ఒక్క ప్లేస్లో ఎట్లా కూర్చోబెట్టాలా,
ఇదంతా ఇంపార్టెంట్గా తీసుకొని అది చేసిన తర్వాతనే మనం అకాడమిక్ స్కిల్కు ఏదైనా వాళ్ళకి వాళ్ళ పేర్లు రాయడం కానీ లేకపోతే వాళ్ళ అడ్రస్ రాయడం కానీ అంతగానే ఎక్కువ పెద్దగా వాళ్ళ వెళ్ళలేదు కాబట్టి అది నేర్పించడము, వాళ్ళకు ఎక్కడైనా బయట వెళ్తే ఒక బండి డ్రెస్ది బోర్డు చదువుకోవడం కానీ ఇదంతా వాళ్ళకి మనం నేర్పిస్తాం అన్నమాట. ఎఫ్ఎస్సిపి దీని ప్రకారం దానిలో ఇది ఉండదు, దాని ప్రకారం మనము వాళ్ళకు ఏమేమి నేర్పియాలా, చెక్ లిస్ట్ ప్రకారము మనం ఏమేమి నేర్పియాలని ఉండేది వాళ్ళకి నేర్పిస్తాం ఒక్కొక్క పాయింట్ వైస్గా. చెప్పినంత సులభం కాదు పిల్లలకు నేర్పించడం అంటే. దీనికోసం చాలానే కష్టపడతారు ఇక్కడున్న టీచర్లు. మొత్తంగా మా దగ్గర 30 మంది స్టాఫ్ ఉన్నారు. ఆర్టిజంలో కూడా ఉండిన పిల్లలకు ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళకు మెయిన్గా సోషలైజేషన్ అయితే ఉండదు, వాళ్ళ గ్రూపులో అయితే కలవరు. వాళ్ళకు ఒక టీచర్కి కానీ లేకపోతే ఒక ప్లేస్కి కానీ వాళ్ళు అలవాటు అయితే దానిలోనే వాళ్ళు ఉండారు, కానీ వాళ్ళు దాని నుంచి మారాలంటే కష్టము. ఒక టీచర్ దగ్గర కూర్చుంటే ఇద్దరు పిల్లలు వాళ్ళకు ఎలా చెప్పాలా నుండి ఇది కరికులం లాగా తయారు చేసుకొని వాళ్ళకు దాని ప్రకారం చెప్తుంటారు. సెర్బ్రల్ పాలసీ అయితే నడవాలంటే కానీ వాళ్ళకు లోవర్ లింబ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు పిల్లలకు నడవడం అంటే కష్టమవుతుంది, వాళ్ళకి సపోర్ట్ ఉండాలా, వాళ్ళకి మనం చాలా కేర్ ఇవ్వాలా. దానికి వాళ్ళకు వీల్ చైర్ యూస్ చేసి వాళ్ళని క్లాసుకు తీసుకొని రావడం కానీ లేకపోతే వాళ్ళకు ఎక్కడికి మూవ్ కావాలంటే కూడా టీచర్ కానీ ఆయమ్మలు కానీ సహాయం వాళ్ళకి కంపల్సరీ కావాల్సి ఉంటుంది. మైల్డ్ వాళ్ళకైతే మనం వాళ్ళని బాగానే డెవలప్ చేసుకోవచ్చు. మోడరేట్ వాళ్ళకి ఇంకా కొంచెం వాళ్ళకు ఎక్కువ అటెన్షన్ ఇచ్చి వాళ్ళని ఇది చేయాల్సి ఉంటుంది. సివియర్ అయితే వాళ్ళకు కూర్చోడం కూడా కష్టమే. సివియర్ అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేయడం అసలు మనం నేర్పిస్తే కూడా వాళ్ళ సొంత పనులు చేయడం కూడా చాలా కష్టం. మైల్డ్ వాళ్ళని మనం మంచిగా మోల్డ్ చేస్తే వాళ్ళని మనం మంచిగా తయారు చేస్తే వాళ్ళని మనం ఓపెన్ స్కూల్ సిస్టమ్ ప్రకారం 10th కూడా రాపియొచ్చు. ఆ లెవెల్లో మనం తీసుకున్న తర్వాత అలాగే మన స్కూల్లో అలాగే 2-3 పిల్లలకు మనం ఆల్రెడీ 10th క్లాస్ కూడా రాపించారు. రామ చెక్కమ్మ ప్రేమ చెక్కమ్మ గోపమ్మ శంకరదాద ఎంబీబీఎస్ గోవంతోయ్ ఆదింది బాబంది పాత. కోగి వచ్చింది, ఏం కోగి, నల్ల కోగి, ఏం నల్ల, కాకి నల్ల, ఏం కాకి, వాళ్ళ కాకి, ఏం వాళ్ళ, పూలమాల, ఏం పూలు, జాజి పూలు, ఏం జాజి, సంగ జాజి, ఏం సంగ, నడుము సంగ. ఒక్క క్లాసులో 20-30 మంది పిల్లల్ని ఉంచడం ఇక్కడ కుదరదు. ఎక్కువలో ఎక్కువ అంటే 8 మంది పిల్లలు మాత్రమే ఉండాలి. స్పెషల్ బిఈడి, డిప్లొమా ఇన్ మెంటల్ రిటైరేషన్ కోర్సులు చేసిన వాళ్ళు, మెంటల్ రిటైర్డ్ చైల్డ్ ఉన్న పేరెంట్స్ ఇలాంటి వారే ఇక్కడ టీచర్లుగా కనిపిస్తారు. ఓవరాల్గా యాక్టివిటీ బేస్డ్ పైనే చెప్తాం పిల్లలకి, డిఫరెంట్గా అకార్డింగ్ టు వాళ్ళ లెవెల్ని, పిల్లల లెవెల్ని బట్టి. అంటే ఇలా ఫ్లాష్ కార్డ్స్ చేసి వాళ్ళకి ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తూ మ్యాచింగ్ చేయిస్తాం. 1-to-1 సింగిల్ మ్యాచింగ్, మల్టిపుల్ చాయిస్, డబల్ చాయిస్ అలా మ్యాచింగ్ చేయిస్తూ ఉంటాం. అండ్ ఇలా ఫైన్ మోటార్స్కి అలాంటివన్నీ, గ్రాస్ మోటార్స్ ఇంప్రూవ్ చేయడానికి జాయినింగ్, పజిల్స్ అలాంటివన్నీ ఇస్తూ ఉంటాం అన్నట్టు. అండ్ కొంచెం పిల్లలకు మోటివేషన్గా స్టార్ట్ చేయడానికి రైమ్స్ అవన్నీ చెప్తాం అన్నట్టు. అండ్ కొందరు పిల్లలకు వచ్చేసి ఇప్పుడు సాయి నితీష్ ఉన్నాడు, ఈ అబ్బాయికి వచ్చేసి టాయిలెట్ ఇండికేషన్, డ్రింకింగ్ వాటర్ బై హిమ్సెల్ఫ్, బాటిల్ పట్టుకొని తనంతట తాను నీళ్లు తాగడము అలాంటివన్నీ చెప్తూ ఉంటాం అన్నట్టు. క్యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఆ అబ్బాయికి అలా నేర్పిస్తుంటే అది ఫైన్ మోటార్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఆ బాబుకి. రొటేటింగ్ యాంటీ క్లాక్ వైజ్ అలాంటివన్నీ చేయిస్తుంటే. ఇప్పుడు నాగబాబు ఉన్నాడు, టాయిలెట్ ఇండికేషన్ అవి చెప్తుంటాం మోస్ట్లీ. అండ్ లంచ్లో కూడా తినేటప్పుడు కూడా అవి గోల్స్గా తీసుకుంటాం అన్నట్టు. వితౌట్ స్పిల్లింగ్ పిల్లలు తినడం, మిక్స్ చేసి ఇచ్చాక స్కూపింగ్ అలాంటివన్నీ వాళ్ళకు చెప్తూ ఉంటాం అన్నట్టు. భార్గవి వచ్చేసి ఈ అమ్మాయికి ఇంకొంచెం అకాడమిక్స్లో ఈ అమ్మాయి ఓకే కాబట్టి ట్రేసింగ్ అవన్నీ చేస్తూ ఉంటుంది. భార్గవి పైకి చూడు, ట్రేసింగ్, జాయినింగ్ డాట్స్ అలాంటివన్నీ చేస్తుంది. డిఫరెంట్గా ఒక్కొక్కరు ఉన్నారు ఇండివిజువల్గా. దీనివల్లే ఇక్కడికొచ్చే పిల్లల తల్లిదండ్రుల్లో ఎంతో సంతోషం కనిపిస్తుంది. మా బాబుని 12 years నుంచి ఇక్కడ స్కూల్కి పంపిస్తున్నాము. మా బాబు పుట్టినప్పుడు పైపాటు ఫిట్స్ వచ్చాయి. బాబుకు మాట్లాడలేకపోవడం వల్ల వేరే హాస్పిటల్ చూపించాము. అక్కడ మేనరికం వల్ల ఇలా పుట్టాడని చెప్పారు. అంటే ఇక సరే ఇక్కడికి వచ్చిన తర్వాత, స్కూల్కి వచ్చిన తర్వాత ఫిజియోథెరపీ చేయించేవాళ్ళు, స్పీచ్ థెరపీ ఇచ్చేవాడు. తర్వాత బాగా మంచిగా నడుస్తున్నాడు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలంటే దాన్ని ఎత్తుకుని వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా ఉండేది కాదు. అదే ఇంకా చూసేవాళ్ళు. అప్పుడు నాకు బాధ అనిపించింది. ఇప్పుడు నా బాబుని తీసుకెళ్తే నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళు బిహేవియర్ నేర్పించారు,
ఫస్ట్. తర్వాత అసలు బట్టలు వేయాలంటే ప్రతిదీ ఇంక్లూడింగ్ నేనే చేసేదాన్ని. ఇప్పుడు నేను చేయట్లేదు. ఆయన హెల్ప్. ఆయన బాత్రూమ్ వెళ్తాడు, బ్రష్ చేస్తాడు, బ్రష్ చేసిన తర్వాతనే పళ్ళు తోముకుంటాడు, టీ తాగుతాడు, పాలు తాగుతాడు, స్నానం చేసిన తర్వాతనే టిఫిన్ తింటాడు. మా చిన్నవాడు మా ఇంకో కొడుకున్నాడు, అసలు వాడు ఏం చేయడు, కానీ మా కొడుకు ఈజ్ గ్రేట్ అని చెప్పుకుంటున్నాను. ఆటిజం, డౌన్ సిండ్రోమ్, సెరిబ్రల్ పాల్సీ, మెంటల్లీ రిటార్డెడ్ అన్నీ ఒక్కలాగే కనిపిస్తాయి. కానీ లక్షణాల్లో తేడా ఉంటుంది. వాటిని గుర్తించి దాని ప్రకారం శిక్షణ ఇస్తే ఈ పిల్లలు కుటుంబంలో కలవగలుగుతారు. దానికోసం రెగ్యులర్గా స్పీచ్ థెరపీలు, ఫిజియోథెరపీలు, బిహేవియర్ థెరపీలు ఇవ్వాల్సి ఉంటుంది. అనురాగ్ సంస్థ నందు మేము ప్రతి ఒక్కటి స్పెషల్ ఎడ్యుకేషన్ అయితేనేమి, ఫిజియోథెరపీ అయితేనేమి, స్పీచ్ థెరపీ అయితేనేమి, ప్రతి ఒక్క కార్యక్రమం మా బెనిఫిషరీకి అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. తర్వాత మెయిన్గా మా దగ్గరకు వచ్చినటువంటి బెనిఫిషరీ అందరూ కూడా బిలో పావర్టీ లైన్ ఉండేవాళ్ళే. అటువంటి వాళ్ళకే మా ప్రాధాన్యత. 30 కిలోమీటర్స్ రేడియస్ నుంచి మేము ఈ పిల్లల్ని ఐడెంటిఫై చేసి తీసుకొస్తున్నాము ప్రస్తుతము. దీనికి మా దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బస్సు ఉంది, తర్వాత ఒక సుమో ఉంది, తర్వాత 3 ఆటోలను హైర్ చేశాము, తర్వాత 2 మెటాడోర్ టాటా ఏసు బండ్లు కూడా రవాణా గురించి ఉపయోగించుతున్నాం. ఇక్కడ కనిపించే మరో ముఖ్యమైన అంశం భోజనం. పిల్లలకు ఉచిత భోజన ఏర్పాటు కనిపిస్తుంది. పిల్లలతో పాటు స్టాఫ్, ఇక్కడికి వచ్చే అతిథులు ఎవ్వరైనా సరే ఇదే భోజనం చేస్తారు. దీనికి ఓ కారణముంది. ఒక అబ్బాయి భోజనం ఒక మంచి భోజనం తెచ్చుకున్నప్పుడు పక్కనున్న పిల్లలందరూ అదే కావాలని మరి అడిగినప్పుడు టీచర్స్ ఇలాంటి బిహేవియర్ పిల్లల్లో ఉంది కాబట్టి మనం వీళ్ళకి ఏమైనా చేయాలని మేమందరం కూర్చున్న తర్వాత మరి నెక్స్ట్ మంత్ నుంచి మేమే ఈ పిల్లలకందరికీ కూడా యూనిఫామ్గా ఏ పిల్లలకైతే మనము భోజనం పెడుతున్నామో ఆ భోజనం అందరికీ సమానంగా ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. ఇది సుమారు మేము స్టార్ట్ చేసి 97-98లో స్టార్ట్ చేశాము. 97-98 నుంచి నిరంతరంగా ఈరోజు వరకు మాకు ఎటువంటి లోటుపాట్లు లేవు. ప్రస్తుతం ఈ స్కూలు సొంత భవనంలో నడుస్తున్నా ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకు మాత్రమే పిల్లలను చూసుకుంటుంది. అయితే ఇక్కడికొచ్చే పిల్లలంతా పేద, మధ్యతరగతి వాళ్లు కావటంతో వయసు పెరుగుతున్న కొద్దీ వీరిని చూసుకోవడం కుటుంబ సభ్యులకు ఇబ్బంది. దీంతో పాటు చాలామంది పిల్లలు సింగిల్ పేరెంట్ ఉన్నవాళ్లు ఉన్నారు. అందుకే వీరి కోసం రెసిడెన్షియల్ ప్రారంభించాలనుకుంటున్నారు. కొద్దిమంది పిల్లలకి 30-35 ఇయర్స్ ఉన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ మేము ఈ పిల్లలకి మేము పోయిన తర్వాత మీరు మా పిల్లలకి ఏమైనా చేయగలుగుతారా అని మాకు ఇప్పుడు రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. కాబట్టి మేము రాబోయే రోజుల్లో మా దగ్గర చదివిన వాళ్ళు కానీ మా దగ్గర తరబీదు పొందిన పిల్లలకు కానీ మేము రాబోయే రోజుల్లో ఒక 25 నుంచి 100 మందికి మేము రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ని ఈ 25 నుంచి 35 ఇయర్స్ పిల్లలకి పొందాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. మా పిల్లల్లో ముఖ్యంగా 0 to 5 ఇయర్స్కి 25 మెంబర్సు, 5 to 16 ఉండే పిల్లలకి ఒక 50%, 25%, 25 to అబోవ్ ఉండే వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకుపోతున్నాము. ఈ పిల్లలను ఒక్కసారి చూస్తే, వారితో కొద్దిసేపు గడిపితే వారి కష్టం ముందు జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. అలాగే అనిపిస్తోందంటున్నాడు ఓ మెడికో. I perform physiotherapy for the kids, especially the ones with cerebral palsy. I also help serve lunch to the children and then usually spend some time with the children in the classrooms afterwards, just interacting with them.
I'm also in charge of first aid. I feel very fortunate to be working with the children here. It's an amazing experience. Seeing their love and dedication towards everyone that they interact with, especially their teachers and the staff here, is just fantastic. It's quite overwhelming to see the struggles they face, but the way they handle those obstacles and situations gives me motivation to handle my own obstacles and situations that I might face in life. They're also very wonderful children, very loving, very caring, and I couldn't be more happy to be spending time with them. మానసిక వికలాంగులు కదా, వారికేం తెలుసు అని కాకుండా కార్పొరేట్ స్కూలుకు ధీటుగా స్కూలును తీర్చిదిద్దారు అనురాగ్ సభ్యులు. మిగతా పిల్లలకు ఏమాత్రం తీసిపోకుండా కల్చరల్ యాక్టివిటీస్లోనూ శిక్షణ ఇస్తారు. ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట ఏదో ఒక చిన్న పని సమాజంలో పెను మార్పుకు నాంది పలుకుతుంది. దీనికి కారణమైన వారు మాత్రం మిగతా వారితో సంబంధం లేకుండా తాము చేయాల్సిన పని చేసుకుంటూ పోతూనే ఉంటారు. 2 దశాబ్దాలుగా అలాంటి పనిలో నిమగ్నమైంది అనురాగ్. భవిష్యత్తులో మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటోంది. వచ్చే వారం ఇలాంటి మరో అంకురంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.